ఇక టీజీఓ ఎన్నికల్లో గందరగోళం నెలకొంది. ఎల్బీనగర్లోని పల్లవి గార్డెన్లో టీజీఓల ఆందోళనకు దిగారు. అన్ని జిల్లాల నుంచి ఎన్నికల కోసం టీజీఓలు తరలి వచ్చారు. అయితే నామినేషన్లు స్వీకరించకుండా రూమ్ లాక్ వేసి ఏకగ్రీవం కోసం కొంతమంది టీజీఓలు ప్రయత్నం చేస్తున్నారని నిరసనకు దిగారు. నామినేషన్లు స్వీకరించకపోవడంతో పోటీ చేయాలనుకుంటున్న టీజీఓ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణ లేకుండా ఏకగ్రీవంకు ఒప్పుకోమని తేల్చి చెప్పారు. నా పేరు బండి శ్రీనివాస్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ని. పాత ఇంతకుముందున్న టీజీఓ బాడీ ఏదైతే ఉందో వాళ్ళు సరిగ్గా లేరు. ఒక 10 సంవత్సరాల నుంచి ఎలక్షన్ లేదు, ఏం లేదు అని చెప్పి కొత్త బాడీని ఎన్నుకోవాలని చెప్పి వాళ్ళే డిజాల్వ్ చేసి ఎలక్షన్ అని చెప్పి పెట్టిండ్రు. గవర్నమెంట్ ముందుకొచ్చి ఒక జీవో ఇచ్చి ఎలక్షన్ ఆఫీసర్లని, రిటర్నింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ని నియమించడం జరిగింది. ఆ నియమించిన తర్వాత వాళ్ళు ఎలక్షన్ పెడితే ఎప్పుడు పెట్టాలి? ఎలక్షన్ ఒక ఆదివారం రోజు, ఒక హాలిడే రోజు పెట్టాలి. ఎవ్వరూ రాకుండా ఉండాలి అని చెప్పి ఈరోజు ఎంచుకొని వర్కింగ్ డే రోజు పెట్టడం జరిగింది. సరే, వర్కింగ్ డే రోజు పెట్టినా కానీ గవర్నమెంటే పెట్టమన్నది కాబట్టి గవర్నమెంట్కి వాళ్ళు ఇంటిమేట్ చేసిండ్రా, పలానా రోజు మేము పెడుతున్నాము, వచ్చే గెస్టెడ్ ఆఫీసర్లు అందరికీ కూడా పర్మిషన్ ఇవ్వండి, లేకపోతే వాళ్ళకి స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇవ్వండి అని చెప్పి ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న మెంబర్స్ 500 మంది కంటే ఎక్కువ లేరు. మేము ఇంజనీర్లమి 1500 మందిమి ఒక 4-5 రోజులనే మెంబర్షిప్ చేసినాము. మా మిత్రులందరూ మీకు అందరికీ అన్ని వ్యూస్ చెప్పారు. ఒకటే ఏంటంటే మా విజ్ఞప్తి అనుకోని ఇంజనీర్స్ ప్రాతినిధ్యం చాలా పెద్ద ఎత్తున ఉంది ఈసారి గెస్టెడ్ ఆఫీస్ సంఘంలో. మమ్మల్ని అందరినీ కూడా కన్సిడర్ చేయమని చెప్పాము. మిగతాదంతా చెప్పారు. నామినేషన్ ప్రాసెస్ ఎలా జరిగిందో అది తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఇలానే మీరు కొనసాగిస్తే రేపు భవిష్యత్తులో టెక్నికల్ గెస్టెడ్ ఆఫీసర్ సంఘాలు అనేది కూడా సపరేట్గా ఏర్పడతాయి. అటువంటివి చేయకుండా ఇప్పటివరకు గెస్టెడ్ ఆఫీస్ సంఘానికి స్టేట్ వైజ్గా చాలా పెద్ద నేమ్ ఉంది. దాన్ని చెడగొట్టుకోవద్దు. మనందరం కలిసి దాన్ని ముందుకు పోనిచ్చాలంటే అందరినీ కలుపుకోపోయి ప్రతి సంఘానికి ఒక ప్రాతినిధ్యం, ఇంజనీరింగ్ సంఘానికి, ఇప్పుడు ఆర్డీఓస్కి, డాక్టర్స్కి ప్రతి ఒక్కరికి ఒక ప్రాతినిధ్యం స్టేట్ వైజ్గా ఇస్తే అది బెటర్మెంట్ ఉంటుంది. ఇది పునరాలోచించుకోమని చెప్పి ఎలక్షన్ కండక్ట్ చేసే వాళ్ళకి మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా. లేదు ఎలక్షన్సే కండక్ట్ చేద్దామంటే బీ ఫేర్గా చేయండి. మా డిపార్ట్మెంట్లో 15 రోజుల వ్యవధితో 10 రోజులు ఎలక్షన్ కాన్వర్సింగ్కి ఇచ్చారు. విత్డ్రాల్ 2 రోజులు, నామినేషన్ 4 రోజులు. ఆ ప్రాసెస్లో చేస్తే ఓకే, వెల్ అండ్ గుడ్. లేదు ఇట్లా కొనసాగిద్దామంటే హడక్ కమిటీ అని చెప్తున్నారుగా మీరు, హడక్ కమిటీలో కంపల్సరీగా మమ్మల్ని కూడా ఒక ఇద్దరిని కన్సిడర్ చేసి ఉండనివ్వండి. మా ఒపీనియన్స్ కూడా మేము చెప్తాం. వితౌట్ కమిట్మెంట్ మా సభ్యత్వం లేకుండా మా వాయిస్ ఎవరిప్పుతారు, మా వర్షన్ అదండి. దయచేసి మళ్ళీ ఒక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాము. నా పేరు కవిత, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ని. అయితే ఎలక్షన్స్ కోసం మేము అప్రోచ్ అయినప్పుడు ఏమన్నారు, టెంపరీగా ఏదో 7 పోస్టులకి పెట్టుకుంటున్నాము, తర్వాత జిఏడిలో పెట్టుకొని మంచి పోస్టులు 25 పోస్టులు ఎక్స్పాండ్ చేసుకొని అప్రూవల్ చేసుకొని అప్పుడు వెళ్దాం ఎలక్షన్స్కి అని అంటే 7 పోస్టులు టెంపరీ అంటే ఓకే, టెంపరీ అయినా పర్లేదు, మా రిప్రజెంటేషన్ ఏదైనా ఉండాలి, ఒక్కటైనా ఉండాలి అని నేను కోరడం జరిగింది. కానీ సరే, వాళ్ళు మమ్మల్ని అసలు ఎంట్రీ అవ్వనివ్వలేదు, నామినేషన్స్ ఏమి వేయనివ్వలేదు. ఓకే, 7 పోస్టులు అయినప్పుడు, నామినేటెడ్ అయినప్పుడు, అది టెంపరీ అయినప్పుడు 2-3 నెలలకే కాబట్టి వాళ్ళే నామినేటెడ్ చేసుకొని మమ్మల్ని ఇంత దూరం రప్పించి చేసుకొని ఉండాల్సింది. ఎలక్షన్స్ అని నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉండాల్సింది. మమ్మల్ని ఇంత దూరం ఎక్కడెక్కడి నుంచో మేము అందరినీ ఇంజనీర్స్ని పిలిపించుకున్నాము ఎలక్షన్స్ అనేసి. చాలా ఉత్సాహంగా అందరు వచ్చారు. ఇంత దూరం పిలిపించుకొని మమ్మల్ని అందరినీ ఇన్సల్ట్ మాత్రం 3 years పీరియడ్ ఇచ్చారట నామినేషన్స్. కానీ మాకున్న విషయ పరిజ్ఞానం మాత్రం ఓన్లీ ఇది 2 నెలలకే వాడి మళ్ళీ డిజాల్వ్ చేసి మళ్ళీ మనం జిఏడీలో అప్రూవ్ అయిన వాటి అన్ని మెంబర్స్కి మళ్ళీ ఎలక్షన్స్ కండక్ట్ చేద్దాము అని నాతో చెప్పడం జరిగింది. అయితే ఓన్లీ ఇది టెంపరీ బాడీ అయినప్పుడు మమ్మల్ని ఇంత దూరం పిలిచి ఎలక్షన్స్ అని ఇంత నోటిఫికేషన్ ఇచ్చి ఇంత హంగామా చేసి మా ఇంజనీర్స్ అందరినీ, అన్ని డిపార్ట్మెంట్స్ని ఇన్సల్ట్ చేశారని నేను భావిస్తున్నాను.